ప్రజెంట్ ఈ కేసు చూద్దాం. అనుకోకుండా మనకి పోలీసులు ఒక కేసు, అంటే ఒక అమ్మాయికి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే బయటకు వచ్చిన విషయం. గచ్చిబౌలిలో ఉంటున్న ఈయన ఎవరు, రాయపాటి కృష్ణ చౌదరి అని ఆయన నన్ను మోసం చేశాడండి పెళ్లి పేరుతో అని చెప్పి ఆ కేసు పెట్టారు. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే, మ్యాట్రిమోనీ సైట్లో ఇతను పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత వాళ్ళని నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి అని పరస్పరం ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నగలకని డబ్బులకని దానికని దీనికని వాళ్ళ దగ్గర 40 లక్షలు టోకరా వేశాడు. ఆ అమ్మాయి డాక్టర్, ఇక్కడే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉంటుంది. వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసు అతన్ని పట్టుకున్న తర్వాత విస్తుపోయే నిజాలు. ఎలాంటి నిజాలు అంటే, వీడు ఏం చేసేవాడు, ఇప్పుడు కమ్మ మ్యాట్రిమోనీ ఉంటుంది, రాయపాటి అనో బోయపాటి అనో లేకపోతే దాసరి అనో ఏదో ఒకటి సంథింగ్ అక్కినేని అనో ఇలా ఈ ఇంటి పేర్లు పెట్టుకొని కమ్మ ఇంటి పేర్లు వచ్చేలాగా పెట్టుకొని చౌదరీస్ ఇంటి పేరు వచ్చేలాగా ఏదో రాయపాటి కృష్ణ చౌదరి అని పెట్టేసి దాంట్లో పెట్టేస్తాడు మ్యాట్రిమోనీ సైట్లో. చాలామంది అప్రోచ్ అవుతారు, కానీ వీడు ఎవరిని చేశాడు చెప్తాడు. 37 years or 40 years లేట్ మ్యారేజ్, బిజినెస్లో బాగా బిజీ ఉండి సంపాదన అసలు ఎంత వస్తుందో తెలియని అర్థం కాకుండా ఉన్నంత సంపాదనని సంపాదించి ఇక జాలే పెళ్లి చేసుకోరా అని మా ఇంట్లో వాళ్ళు అంటుంటే ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నానండి అనే రీజన్ చెప్తాడు. అలాగే డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు వీడి టార్గెట్. ఎందుకంటే డాక్టర్ పాపం చాలా చదివేసరికి 30-35 వస్తుంది. అండ్ ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 30-32 వస్తుంది. ఈ ఎగ్జాములు రాసేవాళ్ళు చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళకి కూడా సింగిల్ కూతురే ఉండాలి. అది వీడి టార్గెట్. అంటే అడిగే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఇప్పుడు ఆ సింగిల్ కూతురు ఉండి సింగిల్ పేరెంట్స్ ఏదైనా సింగిల్ ఒక ఫాదరో ఓన్లీ మదరో ఉండే సింగిల్ డాటర్స్ వీటి టార్గెట్ అనమాట. వచ్చిన 100 ప్రొఫైల్స్ అలాంటి వాళ్ళని ఎత్తుక్కుంటాడు. ఎత్తుక్కొని వాళ్ళకి ఏదో రకంగా పెట్టుకుంటాడు. నేను బాగా చూసుకుంటానండి అని మాట్లాడతాడు. వాళ్ళు కూడా పర్లేదు బాబు, మా అమ్మాయిని మీకు ఓకే, అమ్మాయి నీకు ఓకేనా, పర్లేదు డాడీ నాకు ఓకే, డన్. ఇక కలిసిపోయింది, వెరీ హ్యాపీ వాళ్ళు. ఇక పెళ్ళి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు, పంతుల్ని తీసుకొస్తాడు, పెళ్లి డేట్ ఫిక్స్, ముహూర్తం ఖరారు అయితే పంతులకు ముందే చెప్తాడు త్వరలో పెట్టమని. వాడు త్వరలో ఏదో ప్లాన్ చేసి పెట్టేస్తాడు వీడి దగ్గర డబ్బులు తీసుకొని. ఇప్పుడు అసలు విషయం, పెళ్ళి అమ్మాయి ఇంటి వాళ్ళు కదా చేయాలి, పెళ్లి ఖర్చులు అమ్మాయి ఇంటి వాళ్ళు భరిస్తారు, రిసెప్షన్ వీళ్ళు పెట్టుకుంటారు నచ్చితే. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఈవెంట్ అంతా ఇదేం లెక్కర్లేదు అంకుల్, మా ఫ్రెండే ఉన్నాడు ఈవెంట్ ఆర్గనైజర్, డెకరేషన్లు చాలా బాగా చేస్తాడు, బయట వాళ్ళకి 1,00,000 అయ్యేది మనకి 20,000కే వచ్చేస్తుంది. నేను కొన్ని డిజైన్స్ చూపిస్తాను, చూడండి మీరు చూడండి, ఏది బాగుంది ఇది బాగుంది, ఇదా ఒక నిమిషం, ఒరే అంకుల్కి ఇది నచ్చిందంటరా ఎంత అని అడిగితే ఓహో అంతేనా అని చెప్పేసి, సరే యాక్చువల్గా బయట వాళ్ళకైతే ఇది ఒక 10-15 lakhs, ఒక 15 lakhs వరకు అవుతుంది సార్, మనకి మాత్రం మామగారు మనకైతే 10 లక్షల్లో చేసేస్తా అన్నాడు, ఇంకా గ్రాండ్గా చేస్తా అన్నాడు అని చెప్తాడు. ఓకే, మామ దగ్గర నుంచి అయినా ఇవ్వాలిగా డబ్బులు, ఇప్పుడైనా ఎవడో ఈవెంట్ ఆర్గనైజర్కి ఇవ్వాలి, అల్లుడే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంటే మరి మామకి ఇంకెంత ఆనందం. వేరే వాళ్ళు ఎందుకు, ఇంకా కాస్ట్ కట్టింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ ఎక్కడ అనుకున్నారు, అక్కడ ఏదో అనుకున్నాం, మా అమ్మాయి ఎక్కడో చూసింది, అబ్బాయి వద్దు అంకుల్, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అసలు మా పైన పోర్షన్లోనే ఉంటాడు మంచి ఫోటోగ్రాఫరు, బయట వాళ్ళకైతే 15 లక్షలు తీసుకుంటాడు, మనకైతే 10 లక్షలే అన్నీ, ఇంకా బాగా తీస్తాడు, పెద్ద ఆల్బమ్ ఇస్తాడు ఫ్రీ అని చెప్పంగానే ఇదిగో 10 లక్షలు ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసాను, మనం అదన్నీ పెట్టేసుకోవచ్చు, అన్నీ అయిపోయినాయి పనులు. ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ రారు ఈయన దగ్గరికి, ఎందుకు, పెళ్లి డేట్కు వాళ్ళు వస్తారు, వారం ముందు ఏదైనా ప్లాన్ చేస్తే ఫోటోగ్రాఫర్ వస్తాడు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి ఇవి హల్దీ గిల్దీ ఉంటాయి. ఇప్పుడు నగలు, మీరు నగలకి ఎక్కడికి వెళ్తున్నారు, మేము రెగ్యులర్గా వెళ్ళే పలానా ABCD జ్యువెలర్స్కే వెళ్తామండి అంటాడు. వద్దు, అసలు మా మామ చుట్టాల్లోనే ఒక షాప్ ఉంది, మనోళ్ళే, మన షాప్, తరుగు మజూరి ఇవన్నీ తీసుకోరు, ఇక తక్కువకి ఇస్తారు, మనకి హాఫ్ రేట్కే వస్తుంది అన్నట్టుగా చెప్పేసి నగలకు కావాల్సిన డబ్బులు కూడా తీసేసుకుంటాడు. ఇంకా పెళ్ళి వరకు దండుకుంటా ఇదిగో పెళ్ళి ఎప్పుడు అనే టైంకి చెక్ చేయడం అక్కడి నుంచి, ఇది వీడి రెగ్యులర్ డ్యూటీ.
ఈలోపు అమ్మాయితో రాసుకుంటూ పూసుకుంటూ కూడా 2 రౌండ్లు అక్కడిక్కడ తిరుగుతాడు ఎక్కడెక్కడ. అది నమ్ముద్ది, అంటే నా మొగుడు, నాకు కావే మొగుడు, తెల్లారితే నా మొగుడు అని వెళ్ళిపోతుంది. ఈ టైంలో ఇప్పుడు ఇక్కడ ఇదే వ్యవహారం జరుగుతూ ఉంటే ఇట్లా చాలామంది అమ్మాయిల్ని మోసం చేశాడు. 50 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఇదో వ్యవహారం. నెక్స్ట్ మళ్ళీ ఈ విగ్గుని ఇటు తిప్పు అటు తిప్పు ఈ క్రాఫ్ ఇట్లా చేసేసి మళ్ళీ గడ్డం మీసం ఏదో పెట్టి మళ్ళీ కొత్త ఫోటో. ఈసారి కాపు మ్యాట్రిమోనీలో ఏమవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఇంటి పేరు కొన్నిదెల అనుకో, కొన్నిదెల కృష్ణ అని పెట్టేసుకుంటాం, కొన్నిదెల కృష్ణ. లేకపోతే ఏదో ఈ కృష్ణరెడ్డి, లేకపోతే కృష్ణమాల, కృష్ణమాదిగ, వాట్ ఎవర్ వాడి ఇష్టం. ఒక్కో మ్యాట్రిమోనీలో ఒక్కొక్క ఫోటో పెట్టేస్తాడు. మళ్ళీ సేమ్ అక్కడ అందరినీ ఏరుకోవడం. సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ ఉన్న సింగిల్ డాటర్స్ని ఎరవేయడం. ఆమెకి ఏజ్ దాటిపోయి ఉంటుంది, 35 years వస్తాయి, పెళ్ళి అవ్వట్ల, జెన్యున్. వీడికి 37, 40 పర్లేదు, పెళ్లి చేసేస్తారు. అట్లా మళ్ళీ ఇదే మాట్లాడుకోవడం. నగలు ఎక్కడ కొంటున్నారు, అదే మన వాళ్ళే ఉన్నారు ఇటు ఇవ్వండి, డెకరేషన్ ఎక్కడ చేస్తున్నారు, మన వాళ్ళే ఉన్నారు ఇటు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసేసుకోవడం, మొహం చాటేయడం. ఏంది ఇట్లా చేసావని అడిగితే, హలో మీ అమ్మాయి నాతో 3 రోజులు ఆల్రెడీ అక్కడిక్కడ ఉంది, మేము అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము, నా దగ్గర వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, అవి కనుక రిలీజ్ చేస్తే మీకు లైఫ్లో పెళ్ళి కాదు, పోతే పోయింది, నలిపోతే ఇక్కడికి వదిలేయి మ్యాటర్, ఎవరికైనా చెప్పామంటే నేను రిలీజ్ చేస్తాను. అయ్యో, సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్లు కాబట్టి ఏమీ చేయలేక మళ్ళీ కూతురికి అసలు ఇప్పటికే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్లి చేద్దామనే టైంలో ఏదైంది, పోతే పోనీలే ఈసారే పెళ్లి చేద్దాం, అదేంటిది ₹1 కోటి అయింది అనుకుంటా ఆ పెళ్ళికి అని మైండ్లో ప్రిపేర్ అయిపోవడం. వాళ్ళు 50 లక్షల పెళ్ళి మేమే 1 కోటి అయిందిలే అనుకొని వదిలేద్దాం, ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అనుకుని వదిలేద్దాం, ఉన్నాయి కదా డబ్బులు అని. ఇట్లా చాలామందిని మోసం చేశాడు, 50 మందిని. ఇప్పుడు ఎక్కడ దొరికాడు అంటే, ఈ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి పెళ్ళిళ్ళ సీజన్ అంటే మన ఇంట్లోనే పెళ్ళి జరగదు, 4-5 పెళ్లి కార్డులు కూడా వస్తాయి. పెళ్లి కార్డు వచ్చి పడింది వీళ్ళింటికి, ఏమండి మీరు తప్పకుండా మా పెళ్ళికి రావాలి అని. అరే మా అమ్మాయి పెళ్ళి కూడా మీరు తప్పకుండా రావాలి. అదేంటి అవునా లగ్న పత్రికలు కొట్టించారా? లేదు అన్ని దగ్గరుండి మాల్యుడు చూసుకుంటున్నాడు. ఓకే, నగలు నట్ర అన్ని దగ్గరుండి మాల్యుడు చూసుకుంటున్నాడు, మాల్యుడు బంగారం. అబ్బాయి ఏమన్నా ఏది చూపించు అని అడిగితే, ఇదిగో మాల్యుడు అంటే వీడా ఆల్రెడీ నా ఫ్రెండ్ వాళ్ళని కూడా ఈ వీడే మోసం చేశాడు, దగ్గర ఈవెంట్ కానీ డబ్బులు తీసుకున్నాడు, నగల కానీ డబ్బు తీసుకున్నాడు. ఇప్పుడు చూడు, 2 రోజులు అయితే నీకు ఫోన్ ఎత్తాడు, అవునా ఈ రియల్లీ హీజ్ ఎ చీటర్ అంటే, ఎస్ హీజ్ ఎ చీటర్, ఉండి ఇప్పుడే ఫోన్ చేస్తా. చెప్పండి మామగారు, ఇప్పుడే నగలు తీసుకున్నాను, ఇప్పుడు పట్టు చీరలకు వెళ్దామా, డబ్బులు వేస్తారా అని వాడు. ఒరే నీ గురించి మొత్తం తెలిసిపోయింది, నీ వాట్సాప్ చేసిన చూడు, ఇది మొత్తం అర్థమైపోయింది, నేను కంప్లైంట్ ఇచ్చానంటే బొక్కలో దోస్తావు, మర్యాదగా నా 40 లక్షలు నాకు ఇచ్చేయి, ఇంకా నాకు కనబడకుండా పో, క్షమించి వదిలేస్తా. ఈయన నువ్వేంట్రా నన్ను క్షమించి వదిలేసేది, నేనే నిన్ను క్షమించాలి, మీ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను కనుక బయటపడితే ఆమెకు పెళ్ళి అవ్వదు. ఇక్కడ ఆల్రెడీ ఈమె మంచి తెలివైన డాక్టర్, ఇట్లాంటి ఏం చేస్తుంది, హైలీ ఎడ్యుకేటెడ్, ఎందుకు లొంగుద్ది, నడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ పెట్టింది. వాళ్ళు కూడా వెళ్ళి వీని పట్టుకొచ్చారు. ఒరే కృష్ణ చౌదరి, నేను కృష్ణ చౌదరి అనాలా, కృష్ణ రెడ్డి అనాలా, కృష్ణ మాలవా, కృష్ణ మాదిగవా, నువ్వు ఎవరు అని అడిగితే నేను సో అండ్ సో అని చెప్పేసి, ఏం చేసావు ఇప్పటివరకు అంటే లిస్ట్ అంతా చెప్పాడు. అలా 50 మంది, అంటే మ్యాట్రిమోనీలో ఫోటోలు వేయడం, విగ్గులు మార్చి ఆ విగ్ ఇటు దువ్వి ఒకసారి జుట్టు వేసుకొని ఒకసారి, జుట్టు తీసి ఒకసారి, పిల్లకి వేసుకొని ఒకసారి మార్చేసి రకరకాల సైట్స్లో ఫోటోలు పెట్టి సింగిల్ పేరెంట్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర దోచుకున్న తర్వాత మొహం చాటేయడం, ఆ డబ్బులతో జల్సా చేసి బతకడం. పాపం వీడికి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారట గతంలో, మరి వాళ్ళని ఎందుకు వదిలేశారో తెలియదు, అది వాళ్ళని వదిలేసిన తర్వాత ఈ ఐడియా వచ్చిందేమో కూడా తెలియదు, అంటే వాళ్ళని కూడా అలాగే చేసి ఉండొచ్చు కదా.